కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో కొలువైయున్న పోలేరమ్మ తల్లి భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి చెందారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో అమావాస్య రోజున పోలేరమ్మ అమ్మవారి జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు సమర్పించుకుంటారు. అంతటి మహిమాన్వితమైన పోలేరమ్మ తల్లి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పూర్వకాలం నుండి ఈ ఆలయానికి చరిత్ర ఉంది. గ్రామ కులదైవంగా భావించే ఈ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించడం ఇక్కడ విశేషం. విశాఖ జిల్లా పెద్దూరు గ్రామంలో అక్కడ భక్తులు దున్నపోతుకి బొట్టు పెట్టి వదులుతారు. అక్కడ నుండి నడుచుకుంటూ రోడ్డు మార్గంలో అమీనాబాద్ గ్రామ పోలేరమ్మ తల్లి గుడి దగ్గరకు వచ్చి జాతర ఒకరోజు ముందుగా చేరుకుంటుంది. ఏ వ్యక్తి పోతు వెంట రారు. అంత మహిమ ఎక్కడో వదిలిన పోతు ఇక్కడి వరకు రావడం విశేషం. అమావాస్య రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి స్నానం చేసి తడి బట్టలతో సాష్టాంగం పడుకుంటారు. పడుకున్న వారిపై నుండి భక్తి శ్రద్ధలతో కొలిచే భక్తురాలు మరియు పోతూ వారిపై నుండి నడుచుకుంటూ వెళ్ళడం విశేషం. అలా వెళ్ళడం వల్ల పిల్లలు పుట్టని వారికి పిల్లలు పుట్టడం, పెళ్లి కాని స్త్రీలకు పెళ్లి అవ్వడం, కుటుంబంలోని సమస్యలు తొలగిపోవడం, ఇంకా అనేక రకాల చరిత్రలు చెప్పుకుంటారు. ఈ ఆచారం పూర్వకాలం నుండి జరుగుతుందని గ్రామ పెద్దలు చెప్తున్నారు.